ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ వీడియోలో నేను చెప్పేవి మీరు మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. మనం కాలేజ్‌కెళ్ళినప్పుడు కానీ, బయటికెళ్ళినప్పుడు గానీ, బస్ స్టాండ్‌లో లేదా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్‌ని చూసుంటాం. ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ మన లైఫ్ స్టైల్ కంపేర్ చేసి చూద్దాం. మనకి ఫీవర్ వచ్చినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా మన పేరెంట్స్ మనల్ని చూసుకుంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు గూడా లేదు. ఎక్కడో రోడ్డు పక్కన నైట్ పడుకుంటారు. సేఫ్టీ ఉండదు. కనీసం తినడానికి గూడా ఒకరి కింద చేయి చాచి అడిగే పరిస్థితి. ఇలాంటి దుర్గతి ఎవరికీ రాగకూడదు. వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. కేవలం రోజు కొంచెం అన్నం దొరికితే చాలు అని అనుకుంటారు. దొరికిన రోజు తింటారు. దొరకకపోతే పస్తులుంటారు. వీళ్ళకి పిల్లలుంటే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడైనా గుడికి వెళ్తే దేవుడు హుండీలో వేలకు వేలు డబ్బులేస్తారు. కానీ గుడి బయట కూర్చున్న వీళ్ళకి ఒక రూ. 10 వేయడానికి ఆలోచిస్తారు. మానవ సేవే మాధవ సేవ అని మర్చారా? హుండీలో ఎక్కువ డబ్బులిస్తే పుణ్యం దక్కుతుందనుకుంటారు కానీ అది నిజం కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే పుణ్యం దక్కుతుంది. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి కూడా మనుషులందరూ ఎలాంటి కల్మషం లేకుండా కలిసి ఉండాలి అనే కోరుకుంటాడు. అందుకే అన్నారు, అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అని. ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది. మనమేమో ఫుడ్ వేస్ట్ చేస్తాం. వాళ్ళేమో కొంచెం ఫుడ్ పెట్టండి అని ఇంటింటికి వెళ్ళి అడుగుతారు. అన్నం విలువ బాగా తెలిసిన వారు ఇద్దరే. ఒకటి కష్టపడి పండించే రైతు, రెండోది అన్నం దొరక ఆకలికి అలమటించే వీళ్ళు. ఈ విషయంలో దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. మనకు ఆ పరిస్థితి రాలేదు. కానీ ఎక్కడైనా వీళ్ళని చూస్తే కోపం తెచ్చుకోకండి, విసుకోకండి. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులివ్వండి. మీకది చిన్న అమౌంట్ కావచ్చు కానీ వాళ్ళకు ఒక రోజు తినడానికి సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ఒక రిచ్ పర్సన్‌తో కంపేర్ చేసుకోకండి. మీకు డిసప్పాయింట్‌మెంట్ మిగులుతుంది. ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకోండి. కనీసం మనం 3 పూటలు తినడానికి తిండి దొరుకుతుంది. వీళ్ళు ఇందులో నుండి బయటపడాలి అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి. తద్వారా నిరాశ మిగిలిన జీవితంలో ఆశలు ప్రాణం పోసుకుంటాయి. ఈ వీడియో చూస్తున్న వారికి నా తరపున ఒక రిక్వెస్ట్. ఎప్పుడైనా మీ బర్త్‌డేస్ కానీ, ఏదైనా స్పెషల్ డేస్ గానీ, ఫ్రెండ్స్‌కి, పార్టీస్ కానీ ఎంతో ఖర్చు చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఒక పూట భోజనం సహాయం చేస్తే ఆ రోజంతా మిమ్మల్ని తలుచుకుంటారు. మీరు బాగా రిచ్ అయితే తల్లి తండ్రి లేని అనాథ పిల్లలతో మీ బర్త్‌డే గానీ, స్పెషల్ డే గానీ సెలబ్రేట్ చేసుకోండి. మీకవి చిన్నవే కావచ్చు. వాళ్ళకవి చాలా పెద్ద మెమరీస్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. బీ స్పెషల్ ఇన్ సమ్‌వన్స్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.